వచ్చాను నేను. ఆ రకంగా కూడా వర్కౌట్ చేశాను. మీ కుటుంబంలో కూడా చాలామంది మీకు బంధువులు సినిమాలు వచ్చారు. అందులో ఇద్దరు ప్రముఖంగా మీ అబ్బాయి చరణ్ గారు కావచ్చు, మీ సోదరుడు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు. వాళ్ళిద్దరిట్లో మీకు నచ్చిన సినిమా ఏముంటుంది? పవన్ కళ్యాణ్ సినిమాల్లో నాకు తొలి ప్రేమ ఒకటి చాలా ఇష్టం, బద్రీ ఇష్టం, అలాగే జల్సా అనే ఇంకో సినిమా, అత్తారింటికి దారేదైతే చాలా అవి తను చేసినవి సినిమాలైనా అన్నీ కూడాను అద్భుతమైన సినిమాలు, ఒకటి రెండు తప్ప. అండ్ చరణ్ రెండో సినిమా మగధీర నభూత నా భవిష్యత్. మీరు అసెంబ్లీలో నాకు వచ్చి చెప్పారు, ఏది మగధీర రిలీజ్ అయిన రోజు ఉన్నారు మీరు, జ్ఞాపకం ఉందో లేదో మీకు? కరెక్టే కదా, మీరు షేర్ చేశారు. చాలా బాగా నడుస్తుంది మా అబ్బాయిది, మంచి అదే టైం మీరు అసెంబ్లీలో కూడా చెప్పారు మాకు, మామూలుగా మాట్లాడుతున్నారు, మగధీర చాలా అద్భుతంగా వచ్చింది చిరంజీవి అని. మీరు ఎంత సంతోషపడిపోయారో. మీకు రాజకీయంగా మీ తదనంతరం లేదా మీతో పాటు మీ బంధుగణంలో కానీ మీ బంధువులో కానీ మీరు ఎంకరేజ్ చేసే మీ శిష్య వర్గంలో కానీ ఎవరైనా ఉన్నారా? అంటే నేను మా కుటుంబం నుంచి ఎవరిని ప్రోత్సహించలేను. ఎవరన్నా ఇష్టం ఉంటే వాళ్ళు రావాలి ఫ్యూచర్లో, నేను ప్రోత్సహించలే ఎవరిని కూడా. నాకు పార్టీలో గ్రూప్ అంటూ లేదు, అందరూ పార్టీ కార్యకర్తలందరూ నా గ్రూపే, పార్టీయే నా జెండా. ఆ రకంగా నేను ఎవరిని వ్యక్తిగతంగా నా మనిషిని ప్రోత్సహించుకోవడము లేకపోతే మా కుటుంబ సభ్యులను ప్రోత్సహించడం అనేటువంటిది, ఎవరైనా రాజకీయాలు అంటే వాళ్ళ స్వేచ్ఛ, మనం బలవంతంగా తీసుకొచ్చి నిలబెట్టారు అనేది నేను జనాలు కూడా అనుకోలేదు ఇప్పటివరకు. అయితే ఈ ఫ్యూచర్ ఏమైతే చెప్పలేను ఇప్పటికైతే. మీరు ఒక గ్రూపు, నా కార్యకర్తలు నా గ్రూప్ అని మీరు అంటే నాకు ఒక విజువల్, ఒక ఫోటోగ్రాఫ్ గుర్తుకొస్తుంది. మీరు వైట్ హౌస్ ముందు మీరు కొంతమంది కార్యకర్తలు అలా ఉన్నారు, కానీ వాళ్ళు నిశ్చితంగా చూస్తే నరేంద్ర మోడీ గారు ఉన్నారు ఆ టైం లోపల. మీకు అప్పటి నుంచి కూడా నరేంద్ర మోడీ గారితో సత్సంబంధాలు ఉండేవా? అద్వానీ గారు ప్రెసిడెంట్ ఉన్నప్పుడు 1994లో నేను అప్పుడు యూత్ వింగ్లో పనిచేస్తున్నాను. అమెరికన్ కౌన్సిల్ ఆఫ్ యంగ్ పొలిటికల్ లీడర్స్, అది యుఎస్ గవర్నమెంట్ ఏజెన్సీ. వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే కొన్ని ముఖ్యమైనటువంటి దేశాల నుంచి అప్పుడప్పుడు యూత్ డెలిగేషన్, పొలిటికల్ పార్టీకి సంబంధించినటువంటి యూత్ డెలిగేషన్, యంగ్ లీడర్స్ అంటారు, యంగ్ లీడర్స్ని పిలిచి మా దేశం ఏ రకంగా అభివృద్ధి చెందుతుందో మీరందరూ చూసి మీరు మీ దేశాల్లో మాకు దేశం గురించి ప్రచారం చేయాలి, వాళ్ళ కాన్సెప్ట్ అది. అద్వానీ గారు ముగ్గురిని సెలెక్ట్ చేశారు. నన్ను హైదరాబాద్ నుంచి, తెలంగాణ ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నుంచి, కర్ణాటక నుంచి అనంత్ కుమార్ అని చనిపోయారు, మినిస్టర్ ఉండేవాడు, సివిల్ ఏవియేషన్ మినిస్టర్ ఉండేవాడు, కల్చర్ మినిస్టర్, ఆయన చనిపోయారు మధ్యలోనే. అక్కడ గుజరాత్లో ఆర్గని పార్టీకి సెక్రటరీ ఉండేవాడు నరేంద్ర మోడీ గారు, అప్పుడు మినిస్టర్ కాదు ఇంకా మా ముగ్గురిని సెలెక్ట్ చేసి ఢిల్లీకి పిలిచి ఇట్లా మీరు పార్టీ తరఫున పోవాలి అని చెప్పి, నన్ను కూడా నువ్వు పోవాలన్నప్పుడు నాకు పాస్పోర్ట్ లేదు, నాకు చాలా చిన్న ఏజీ, ఫ్లైట్లో మొదటిసారి పోయినా నేను, తొందర రమ్మంటే మా పార్టీ ఫ్లైట్ టికెట్ ఇస్తే పోయాను. మాట్లాడినాక వారు చెప్పారు మీరు ముగ్గు అని కూర్చున్నాక ఇంటి ముందోటి కటింగ్ షాప్ ఉంది, నరేంద్ర మోడీ గారి గడ్డ ఉంది, నాకు గడ్డ ఉంది, చిన్నోని మీరు దగ్గర క్లీన్ షేవింగ్ చేసుకురా అన్నాడు. నరేంద్ర మోడీ ఇంటి మా అమ్మ పోయిన క్లీన్ నాకు చూపించాలన్నాడు, మళ్ళీ వచ్చి మళ్ళీ పోయి క్లీన్ షేవింగ్ చేసుకుని నరేంద్ర మోడీ గారు మేము ఇద్దరం, ఎందుకనంటే అయినా మీరు పార్టీ రిప్రజెంట్ చేయడం లేదు, మీరు ఇండియాని రిప్రజెంట్ చేస్తున్నారు, టైంకు రావాలా, టైం పోవాలని చెప్పి మమ్మల్ని పంపించిన తర్వాత నరేంద్ర మోడీ గారు మీరు చూడండి ఆ ఫోటోలో ఆయన సంఖ్య ఒక బ్యాగ్ ఉంటుంది, ఆ బ్యాగులో పుస్తకము పెన్ ఉంటుంది. మేము రాజులాగా పుస్తకం లేదు, పెన్ లేదు, మేము పోతుంటే అందులో భాగంగానే వైట్ హౌస్ లోపల రానిచ్చేవాళ్ళు, చాలా దూరంకి వెళ్ళి, కానీ చూపించేవాళ్ళు బయట ఉండే కొంత అమెరికా, ఇది వైట్ హౌస్ అక్కడ కనిపిస్తుంది, అందులో అది ప్రెసిడెంట్ రూము, ఇక్కడ కనిపిస్తుంది కిచెను, ఇది కాన్ఫరెన్స్ హాలు, బయట నుంచి అందరు చెప్పేటప్పుడు చాలా మంది ఉండేవాళ్ళు, గైడర్స్, టూరిస్ట్ గైడ్స్ ఉంటారు కదా, వాళ్ళు చాలామంది అక్కడ పోతే చెప్పేవాళ్ళు. ఆ రకంగా అక్కడ దిగినటువంటి ఫోటో అది. ఎందుకు రిలీజ్ చేశానంటే ప్రధానమంత్రి గారు అయిన తర్వాత నాకు ఫోన్ చేశాడు, కిషన్ ఏమన్నా మీ దగ్గర ఫోటోలు ఉన్నాయా? ఆయన దగ్గర లేవు పాపం. ఓకే, నాకు ఫోన్ చేశాడు. నేను ఎమ్మెల్యే క్వార్టర్స్లో అవన్నీ ఫోటోలు తీసినాక ఇంత కట్ట ఉండే కానీ అన్నీ అంటుకొని ఒకటి మనకు తెలియదు కదా, మొత్తం పాడిపోయినాయి. 8 ఫోటోలు దొరికినాయి, అందులో ఏదో ఒకటి దొరికింది బోటు థమ్స్అప్ తాగుతూ, అప్పుడు థమ్స్అప్ తాగొద్దని కూడా తెలియదు, ఇది మల్టీనేషనల్ కంపెనీ అటువంటి ఏం లేదు అప్పుడు, బోట్ నడిపిస్తున్న ఫోటో, ఇవన్నీ కూడా కొన్ని దొరికితే పంపించాను. ఆయన ఏ వైట్ హౌస్ ముందు అయితే నేను ఫోటో దిగాను గేట్ కాడ,
ఈరోజు అదే వైట్ హౌస్ ఆహ్వానం మేరకు వైట్ హౌస్ లోపలికి వెళ్తున్నానని ఆ ఫోటో రిలీజ్ చేశాడు ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్. ప్రైమ్ మినిస్టర్. ఆ ఫోటో అది అప్పుడు అది బయటకు ఆ వచ్చింది. ఫోటో బయటకు వచ్చింది ఆ రోజు ప్రైమ్ మినిస్టర్ గారు అయిన తర్వాత అమెరికాకి వెళ్తున్న రోజు రిలీజ్ చేసిన ఫోటో అది. మీరు మాకు ఒక మాట ఇచ్చారు, మీరు మన ఆఫీస్ ఏదైతుందో టూరిజం ఆఫీసు ఢిల్లీలో నేను వస్తాను, మన ఇద్దరం ఒకసారి ఎందామని అన్నారు. కానీ మీ ఒత్తిడి కారణంగా మన ఒత్తిడి కారణంగా జరగలేదు. ఇంకా అది రేపు ఎలక్షన్స్ తర్వాత మళ్ళీ అది చెప్పలేము కాబట్టి అది నేను చెప్తున్నాను, మీరు అక్కడే ఉంటారు, నేను వస్తాను. అది కాకుండా మీరు నాకు ఇంకా జ్ఞాపకం ఆఫీస్లో ఉన్నప్పుడు నాకు గర్వం ఫీల్ అవుతాను. ఎందుకంటే